ఇది మా డంపింగ్ యార్డ్ పరిస్థితి, మడికొండ డంపింగ్ యార్డ్ పరిస్థితి. గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ఉన్నటువంటి అధికారులంతా కూడా మా మడికొండ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా మసిపూసి మారేడికాయను చేసినట్టుగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు చేసేది పావుల వంతు, చెప్పుకునేది కొండంత అన్నట్టుగా, ఏదో చేసేది కూరంతా చెప్పేది కొండంత అన్నట్టుగా. ఇక్కడ ఏ పట్టణాలు చూసినా కూడా ఉన్న పాత చెత్తలో కొద్దిగా చెత్తను కూడా వాళ్ళు తీయలేకపోయారు. రేపో ఎల్లుండో ఇంకా 2-3 రోజుల వీళ్ళది ఆల్రెడీ రీసైక్లింగ్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయిపోయినాం. 2-3 డేస్లో వాళ్ళకి అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏది మీరు చేసిన పనితనం ఏది, మీ గవర్నమెంట్ చేసిన పనితనం ఏది, మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. మీరు ఏం పని చేసిళ్ళు మా మడికొండ గ్రామ ప్రజలకి డంపింగ్ యార్డ్ మీద మీరు చేసిన పనితనం ఏంది? ఒక మిషన్ పెట్టి తూతూ మంత్రంగా ఇక్కడ ఏదో పనులు కొనసాగించిళ్ళు, అచ్చిలు కొబ్బరికాయలు కొట్టిళ్ళు. రేపటి కార్పొరేటర్ ఎలక్షన్లు మీరు దాటించుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు తప్ప మా మడికొండ ప్రజల భవిష్యత్తు గురించి, మా మడికొండ ప్రజల ప్రాణాల గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఏడబా, మీ పనితనం ఏడబా, మీరు చేసింది అదంతా ఏడబా. ఎక్కడున్న చెత్త ఎక్కడ గొంగడు అక్కడ లెక్కన కనబడుతుంది. ఇటు మీరు మిషన్లు చూడండి, నిన్న నడలే హోయి హాలిడే అన్నారు. మరి ఇవాళ ఏమని జరిగింది? మీ మిషన్లు ఇప్పుడు నడుస్తానయా? అది ఎక్కడెక్కడ ఆగే ఉన్నాయి, ఎందుకు నడుస్తలేదు ఈ మిషన్లు? మీరు అడగరా? మీకు లేదా పట్టింపు? మేము అడుగుతున్నాము, మా ఎమ్మెల్యే గారు పేరు ఎట్లా తీస్తారని చెప్పేసి మా లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అడుగుతారు. అంటే తీయద్దా? మరి ఎమ్మెల్యే కాకుండా ఎవరిని అడగాలి? మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని అడగకుంటే ఎవరిని అడుగుతాం? మేము గవర్నమెంట్ని అడగకుంటే ఇంకెవరిని అడుగుతాం? ఎవరి దగ్గర పోయి అడగాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి డంపింగ్ యార్డ్ పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఎత్తేయకుండా ఇక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని తీవ్రస్థానం చేసి రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి కంపల్సరీ తీసుకొస్తాను. ఇక కాసుకోండి, చూసుకుందాం.